ఇక తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు దక్కనున్నాయి. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఆర్డీఓలు ఖరారు చేస్తుండగా ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. 100% ఉన్న ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేసుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు లేదా గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని వివరించింది. ముందుగా ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసి తర్వాత ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, 46 జీవోలో చాలా కీలకమైన అంశాలు అయితే పంచాయతీరాజ్ శాఖ వెలువడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక మార్గదర్శకాలు అయితే దీంట్లో ఉన్నాయి. మెయిన్గా 50% రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందో 50%కి లోబడే రిజర్వేషన్ ఉండాలని చెప్పడం జరిగిందో, గతంలో 42% రిజర్వేషన్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని వద్దని చెప్పి 42%కి 50%కి లోబడి ఉండాలని చెప్పిన నేపథ్యంలో 23% అటు బీసీలకు, 25% ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ఇందులో 2024కి సంబంధించినటువంటి ఏదైతే సమగ్ర కుల సర్వే ఏదైతే ఆధారంగా ఉందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రొటేషన్ పద్ధతిలో మార్చాలని కూడా మార్గదర్శకాల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇక 2011కి సంబంధించి సర్పంచ్ ఏదైతే జనాభా ప్రాతిపదికన తీసుకున్న జరిగిందో అదే దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా సేమ్ అదే కొనసాగించాలని కూడా చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్టీ రిజర్వేషన్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 100% వాళ్ళకే ఇవ్వాలన్న దాన్ని కూడా ఒక మార్గదర్శకంలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఏదైతే ఈ 560కి పైగా ఉన్నటువంటి మండలాల్లో కావచ్చు, 12,780కి పైగా ఉన్నటువంటి గ్రామాల్లో కావచ్చు, 1,63,000కి పైగా ఉన్నటువంటి ఈ వార్డులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కలెక్టర్లు దాని కిందకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక యూనిట్ని తీసుకుంటే ఆ ఒక మండలంలో ఆ సర్పంచ్ని సెలెక్ట్ చేయాలంటే ఆర్డీఓ పైన రిజర్వేషన్ నిర్ణయం ఉంటుంది. అలాగే ఆ వార్డు మెంబర్ని సెలెక్ట్ చేయాలంటే ఎంపీడీఓకి సంబంధించి కూడా నిర్ణయం ఉంటుంది. సో వీటి ప్రక్రియ అనేది ఏదైతే జీవో రిలీజ్ అయిందో ఆ క్షణం నుంచే మొదలైనట్టుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి అటు పంచాయతీరాజ్ శాఖకు ఒక నివేదికను కలెక్టర్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఏదైతే ఈ కోర్టులో ఉన్నటువంటి కేసు నేపథ్యంలో కోర్టు ముందు వీటన్నిటిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా పంపించే అవకాశం కనిపిస్తుంది. వాటన్నిటిని పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కేటగిరీస్ వైజ్గా కూడా వీటన్నిటి డివైడ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందుగా ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం, దాని తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం, దాని తర్వాత బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇక వార్డుల విషయానికి వస్తే చాలా వార్డులు తక్కువ ఉన్న నేపథ్యంలో దాంట్లో లాటరీ వైజ్గా కూడా అటు మహిళలకు సంబంధించిన దానిపైన లాటరీ వైజ్గా కూడా రిజర్వేషన్ కల్పించాలని కూడా తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రక్రియ అయితే మొదలైపోయింది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో రేపు నివేదిక అందిన తర్వాత అటు కోర్టు ముందు కావచ్చు, అలాగే ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్కి సంబంధించినటువంటి డేట్, షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది.